సికింద్రాబాద్ అస్తిత్వం కోసం నిర్వహించనున్న శాంతి ర్యాలీకి పర్మిషన్ లేదన్నారు పోలీసులు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వస్తూ ఉండడంతో ఆ పార్టీ శ్రేణుల్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీంతో పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. రైట్ విజయ్, సికింద్రాబాద్ అస్తిత్వం కోసం శాంతి ర్యాలీ నిర్వహించ తలపెట్టారు బీఆర్ఎస్ శ్రేణులు. అయితే దీనికి పర్మిషన్ లేదన్నారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రాధిక, అయితే సికింద్రాబాద్ అస్తిత్వం కోసం అలాగే ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ సికింద్రాబాద్, సుమారుగా 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ కూడా ఇటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక శాంతియుతంగా ర్యాలీకి అయితే పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ర్యాలీలో అయితే పాల్గొననున్నాడు. అయితే మొత్తం పూర్తిగా విస్తరించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే జిహెచ్ఎంసీ ఉందో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భాగంగా సికింద్రాబాద్ని కూడా సపరేట్గా ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలంటూ కూడా మొదటి నుంచి ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, సికింద్రాబాద్కు సంబంధించినటువంటి కొంతమంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కావచ్చు మాట్లాడుకున్నటువంటి సందర్భం ఉంది. ఈవెన్ వాళ్ళ డిమాండ్ కూడా మేము ఖచ్చితంగా నెరవేర్చుకుంటామంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే నగరంలో ప్రస్తుతంగా మారినటువంటి ఈ చర్చనీయాంశంగా మారినటువంటి ఈ ప్రస్తుత అంశం ఏదైతే ఉందో, పూర్తిగా దీన్ని డీలిమిటేషన్ సైతం ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా చేశారంటూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి శాంతియుతంగా ఈ ర్యాలీని మేము నిర్వహిస్తా ఉన్నాము, ఆ ర్యాలీని అడ్డుకోవడం ఏంటంటూ కూడా ఇటు నేతలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. మరొక పక్క ఈ ర్యాలీకి పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు అయితే పూర్తిగా ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చినటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో సికింద్రాబాద్కు సంబంధించినటువంటి నాయకులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనకు అక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. అంటే ఈ శాంతియుతంగానే ర్యాలీ మేము చేస్తూ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారంటూ కూడా వాళ్ళైతే మాట్లాడుకొస్తూ ఉన్నారు. మరొక పక్క ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే భారీ భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇటు రోప్ పార్టీలు కావచ్చు, టీఆర్టీ టీంలు కావచ్చు, ప్రతి టీంలను కూడా ఏర్పాటు చేసుకుని సుమారుగా 200 నుంచి 300 మంది పోలీసులకు ఇక్కడ భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ర్యాలీకి పర్మిషన్ లేదు. మరొక పక్క అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వస్తూ ఉన్నాడు. కాబట్టి సో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఖచ్చితంగా పోలీసులు అయితే దీనికి నిరాకరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఎక్కడికక్కడ సికింద్రాబాద్ అంతటా కూడా ఈ ర్యాలీ కోసం వచ్చేటువంటి నాయకులందరినీ కూడా పూర్తిగా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఈ సికింద్రాబాద్కు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ని సపరేట్గా కార్పొరేషన్ చేయాలి అంటూ కూడా ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, సికింద్రాబాద్కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు మాట్లాడుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఎవరైతే సికింద్రాబాద్ మొత్తం కార్పొరేషన్ కోసం పాటుపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మద్దతుగా ఉండి ప్రజలు కూడా సికింద్రాబాద్ని సపరేట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేసేంత వరకు ఖచ్చితంగా ముందుకు అడిగేయాలంటూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. సో దానికోసమే ఈ శాంతి ర్యాలీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ పర్మిషన్ లేదంటూ పోలీసులు కూడా ఇటు ఆ శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చినటువంటి నాయకుల్ని కూడా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారీగా పోలీసు ఏదైతే పికెటింగ్ వెహికల్స్ కావచ్చు, అలాగే పికప్ చేసినటువంటి వాళ్ళని స్టేషన్లో కూడా తరలిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి మరొక పక్క బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అటు ఇతర పార్టీ నేతలు కావచ్చు సికింద్రాబాద్ని కావాలని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే సుమారుగా 250 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ సికింద్రాబాద్ని సపరేట్ కార్పొరేషన్ చేయకుండా మల్కాజ్గిరిలో కలిపితే ఇప్పుడు మేమంతా కూడా అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సికింద్రాబాద్కి ఒక అస్తిత్వం ఉంది, దాన్ని దెబ్బతీస్తామంటే కనుక ఖచ్చితంగా ఎవరు ఊరుకోమంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకి కనిపిస్తూ ఉంది రాధిక. అయితే ముఖ్యంగా సికింద్రాబాద్లో చూసుకున్నట్లయితే ఇటు లష్కర్ బోనాలు కావచ్చు, ప్రతిదీ అటు ఏదైతే మనకు రాష్ట్రపతి భవన్ కావచ్చు, ఇవన్నీ కూడా సికింద్రాబాద్కు సంబంధించినటువంటి ఏరియాలోనే వస్తాయి. ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా సికింద్రాబాద్ ఒక భాగంగానే ఉంది, కానీ వేరుగా అయితే లేదు. కానీ దాన్ని అలాంటి సికింద్రాబాద్ని తీసుకొని మల్కాజ్గిరిలో అనేది కలపడం అనేది భావ్యం కాదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్క ఖచ్చితంగా ఈ సికింద్రాబాద్ కార్పొరేషన్ మేము సాధించుకునేంత వరకు కూడా ఖచ్చితంగా పోరాడతాం, ఈవెన్ ఆమరణ నిరాహార దీక్షకైనా పూనుకుంటామంటూ మరొక పక్క ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాధిక, థ్యాంక్ యూ విజయ్. వాళ్ళందరూ కూడా
చూసాము. పోలీసులు కూడా